శివభక్తులందరికీ కాశీక్షేత్రమే కైలాసం, ఆ విశ్వేశ్వరుడే సర్వస్వం. కానీ మన పురాణాల ప్రకారం కాశీ కంటే అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన క్షేత్రం ఒకటి మన ముంగిటే ఉందని మీకు తెలుసా? గాలి చొరబడని గర్భగుడిలో దీపం నిరంతరం ఎలా రెపరెపలాడుతుంది? అర్చకులు కూడా శివలింగాన్ని తాకకుండానే అభిషేకం ఎందుకు చేస్తారు? భక్తుడిని దేవుడి కంటే ఎత్తైన ప్రదేశంలో ఎందుకు నిలబెట్టారు? ఈ ప్రశ్నల వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో పవిత్ర స్వర్ణముఖి నదీ తీరాన వెలిసిన క్షేత్రం శ్రీకాళహస్తి. పంచభూత లింగాల్లో 4వదైన వాయులింగంగా ఈ క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడి నిర్మాణ శైలి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. గర్భాలయంలోకి గాలి వెళ్లడానికి అస్సలు అవకాశం ఉండదు. లోపల ఉండే ఇతర దీపాలన్నీ నిశ్చలంగా వెలుగుతూ ఉంటాయి. కానీ శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం నిరంతరం గాలికి ఊగుతూనే ఉంటుంది. ఆ పరమశివుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్లే ఆ దీపం అలా కదులుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే స్వామిని వాయులింగేశ్వరుడిగా కొలుస్తాం. ఇక సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా భక్తులు లేదా అర్చకులు శివలింగాన్ని తాకి అభిషేకిస్తారు. కానీ శ్రీకాళహస్తిలో మాత్రం వింత ఆచారం ఉంది. ఇక్కడ ఎవ్వరూ శివలింగాన్ని చేతులతో తాకరు. తెల్లని వర్ణంలో ప్రకాశించే ఈ లింగాన్ని కర్పూర లింగం అంటారు. అందుకే అర్చకులు కూడా తాకకుండానే స్వామివారిని పచ్చకర్పూరంతో అభిషేకిస్తారు. ఇది యుగయుగాలుగా వస్తున్న సంప్రదాయం. ఇక శ్రీకాళహస్తి అనే పేరు వెనుక ఒక అద్భుతమైన గాథ ఉంది. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు నిష్కలమైన భక్తికి మెచ్చిన ఆ శివయ్య వాటి ఆత్మలను తనలో విలీనం చేసుకుని ఈ క్షేత్రానికి ఆ పేర్లు కలిసొచ్చేలా శ్రీకాళహస్తి అనే నామకరణం చేశాడు. స్వయంభూగా వెలిసిన ఈ లింగం భక్తికి భాష అక్కర్లేదని చాటి చెబుతుంది. లోకమంతా భక్తుడు దేవుడు పాదాల చెంత ఉంటాడు. కానీ ఇక్కడ శివయ్య కంటే ఆయన శిష్యుడు కన్నప్పకే అగ్రతాంబూలం. కన్నప్ప ఆలయం కొండపైన ఉంటే శివయ్య ఆలయం కొండ కింద ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో కూడా తొలి పూజ కన్నప్పకే జరుగుతుంది. భక్తుడిని తనకంటే ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఆ బోళాశంకరుడిని అందుకే భక్తవల్లభుడు అని పిలుస్తారు. రాహుకేతు దోష నివారణ క్షేత్రంగా దక్షిణ కైలాసంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తి మహిమలు అపారం. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి జ్ఞానం, కాళహస్తీశ్వరుడి మోక్షం ఈ క్షేత్రంలో అడిగిపెడితేనే లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారా? అక్కడ మీకు కలిగిన అనుభూతిని కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఓం నమః శివాయ. హర హర శంభో శంకర మహాదేవ.